వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మధ్యప్రదేశ్లోని కాన్వా జిల్లాలోని మహదేవ్గఢ్లో ఓ ముస్లిం మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించింది. అక్కడ గుడి ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళ సానియా ఆ ప్రాంతంలోనే ఉండే నిఖిల్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఆమెకు సతీ అనే పేరు పెట్టారు. సానియా చిన్నప్పటి నుంచి ముస్లిం అయినప్పటికీ కొంతకాలంగా ఆమె మనసు సనాతన సంస్కృతి ఆధ్యాత్మిక వైపు ఆకర్షితురాలైంది. ఈ అన్వేషణను అర్థం చేసుకోవడానికి ఆమె ఒక ప్రత్యేక ప్రయాణాన్ని ప్రారంభించింది. 3 నెలలు వారణాసిలో గడిపింది. అక్కడ కాశీ విశ్వనాథ ఆలయం, అక్కడి పరిసరాలు, విశ్వనాథుడిపై ఆమెకు గల విశ్వాసం, మతపరమైన వాతావరణం ఆమెను బాగా ప్రభావితం చేసింది. అక్కడ ఆమె హిందూ ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసింది. రామాయణం చదివిన తర్వాత ఆమె ఆలోచనలు పెద్ద పరివర్తన చెందాయి. వారణాసి తర్వాత ఆమె మధుర, బృందావనికి కూడా ప్రయాణించింది. అక్కడ ఆమె కృష్ణుడు మరియు రాధా ప్రేమ మరియు ఆదర్శాలను అర్థం చేసుకుంది. ఆమె ప్రకారం ప్రేమ కేవలం ఆకర్షణ కాదు, త్యాగం, విశ్వాసం మరియు స్వచ్ఛతకు చిహ్నం. ఈ అనుభవాల ద్వారా ప్రభావితమై ఆమె సనాతన ధర్మాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. మతపరమైన అధ్యయనాలు పూర్తి చేసిన తర్వాత ఆమె మహదేవ్గఢ్ చేరుకొని దర్శకుడు అశోక్ పాలివాల్కు తన మొత్తం కథను చెప్పింది. దీని తర్వాత ఆమెను పండితుల సమక్షంలో జపం మరియు ఆవాహనంతో అధికారికంగా హిందూ ధర్మంలో చేర్చుకొని సతీ అనే పేరు పెట్టారు. ఆమె మతం మారిన వెంటనే నిఖిల్ని వివాహం చేసుకోవాలనే తన నిర్ణయాన్ని ఆమె పునరుద్ఘాటించింది. ఆలయ ప్రాంగణంలో శివుడి సాక్షిగా 7 అడుగులతో వారు ఏకమయ్యారు. ఆలయ నిర్వాహకులు నూతన వధూవరులకు రామాయణం ప్రతిని అందజేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ప్రేమ పేరుతో ముసుగేసుకొని హిందువుగా నటించి జిహాద్ చేస్తూ ముస్లిం అబ్బాయిలు ప్రవర్తిస్తుంటే, అలాగే మా దేవుణ్ణి నమ్ముకొని ఆయిల్లు పూసుకుంటే మీకు మంచి అవుతుందని క్రైస్తవులు ప్రయత్నం చేస్తుంటే, సనాతన ధర్మం గురించి ఏమీ చేయవసరం లే. దాని గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఎవరినైనా తన వైపు లాగేస్తోంది అని చెప్పడానికి సతీ కథ ఒక ఉదాహరణ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.